ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీశైలంలో జరిగిన ఒక యథార్థ సంఘటన నందీశ్వరుడు గురించి చెప్పుకుందాం. పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహావిశ్వకర్మ వంశోద్భవుడు మహాశివభక్తుడు బసవాచార్యుడు ఒక శిల్పాచార్యుడు ఉండేవాడట. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదాలయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులు నెలకొల్పున్నాయని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్తావ్రతాన్ని అంటే ప్రొద్దున్నుంచి భోజనం చేయకుండా రాత్రి శివ పూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు. పాటిస్తూ 40 రోజుల పాటు 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవల పిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఏం లాభం? ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి మరింటని విచారంలో మునిగిపోయాడు. నిద్ర కూడా పట్టలేదు. అర్ధరాత్రి గడిచాక మత్తె వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఒక కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నాడు: భక్త, నీ సంకల్పం మహత్తరమైనది, నీకు శ్రమ ఫలించినది. ఇవిగో ఈ పలుపు తాళ్ళను తీసుకుని నందుల మెడలో తగిలించు. తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో. వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపు తాళ్ళు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెంటనే త్రాళ్లను నందుల మెడకు తగిలించాడు. త్రాళ్లను చేతపట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారుజాముకు పాతాళగంగ చేరుకున్నాడు. అలాగే కృష్ణానది దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. 2వ ఒడ్డుకు చేరబోతున్నాడు. నంది అతని ముందు ఉన్నది, ఇంకొకటి వెనుక వస్తున్నది. నంది కాలు నీళ్ళల్లోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి అది రావడం మానేసింది. కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది.